పేరు జీవన్. నేను IIIT బాసర్లో మెటీరియల్ సైన్స్ చదివిన. దాని తర్వాత ప్రఖ్యాత విశ్వవిద్యాలయం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ ముంబైలో సోషల్ ఆంటర్ప్రినర్షిప్ చదివినాను. రీసెంట్గానే నేను తిరిగి వచ్చిన. మా ల్యాండ్ 1 ఎకరం 32 గుంటలు తాతల నుంచి వచ్చింది. దానిపైన రీసెంట్గా ధరణిలో ప్రాహిబిటెడ్ అని చూపిస్తుంది. నేను చదివిన సోషల్ ఆంటర్ప్రినర్షిప్లో మట్టి విశ్లేషణ రీసెర్చ్ దానిపైన చేయడం జరిగింది. కుమ్మరి వృత్తి నశించకుండా, వృత్తి దిగిపోకుండా కుమ్మరులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మా భూమిలో స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాము. అయితే ఉన్నపాటుగా ధరణిలో ప్రాహిబిటెడ్ అని చూపించింది. ఇదే విషయంపై గత 8 నెలలుగా MRO గారికి, RDO గారికి, కలెక్టర్ గారికి వివిధ సమయాల్లో అర్జీలు పెట్టాం. సుమారుగా 5 సార్లు MRO గారిని కలిసినాం. కలెక్టర్ గారిని 2 సార్లు ప్రజావాణి ద్వారా కలిసినాం. RDO గారిని 2-3 సార్లు కలవడం జరిగింది. ఇలా అధికారులను ఎన్నిసార్లు కలిసినా కూడా మా ఫైల్ అనేది ముంగల్కి జరగలేదు. అసలు మాకు ఉన్న సమస్యను కూడా వినడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే విసుగు చెందిన నాకు ఉద్యోగం లేదు ప్రస్తుతానికి, ఉన్నది ఒక ఆశయం మాత్రమే. ఎలాగైనా కుమ్మరి వృత్తిని నిలబెట్టాలని ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇప్పుడు యువత ఎవరైతే మా కుమ్మరి వృత్తిలో ఉన్నారో వాళ్ళందరికీ చేదోడుగా ఉండడానికి, వాళ్ళకి వృత్తి నైపుణ్యాన్ని, అంటే ఇప్పుడు మోడర్న్ వరల్డ్కి కావాల్సిన మెటీరియల్స్ని, అంటే ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడానికి నేను నిర్ణయించుకున్నాను. గతంలో కూడా 3-4 సార్లు కలవడం జరిగింది. అయితే గతంలో మేము వచ్చిన ప్రతిసారి కూడా మా నాన్నను నన్ను మీరు ఇదే ఫస్ట్ టైం రావడం అని చెప్పింది. ఎమ్మెల్యే ముందు కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఇదే మొదటిసారి రావడం అని చెప్పడం జరిగింది. ఈరోజు 2 గంటలుగా నేను అక్కడ నిలబడ్డాను. మధ్యాహ్నం 1:30 నుంచి సుమారు 4 వరకు అక్కడే నిలబడడం జరిగింది ఆఫీస్ ముందు. MRO గారు ఆఫీస్ నుండి బయటికి రాకుండా, వచ్చిన వాళ్ళను లోపలికి పిలవకుండా, నా పక్కన ఒక హ్యాండిక్యాప్ అతను 2 గంటలుగా అక్కడే స్థలం లేక ఒక ప్లేస్లో చాలా ఇబ్బంది పడుతూ నిలబడడం జరిగింది. అక్కడ కూర్చోలేక, నిలబడలేక చాలా ఇబ్బంది పడుతూ ఉండడం జరిగింది. అయితే నాకు ఇంకా చిరాకు వచ్చి ఇంకెన్ని రోజులు ఇలా తిరగాలి, కనీసం మా సమస్యను వినకుండా, అసలు మా ప్రాబ్లం ఏంటని తెలుసుకోకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు నాకు చిరాకు చాలా అనిపించింది. అందుకని నేను వీళ్ళ అటెన్షన్ ఎలాగైనా కూడా తీసుకోవాలి, కానీ నిరసన చేయకూడదు. శాంతియుతంగానే వాళ్ళ అటెన్షన్ నా వైపు మళ్ళేటట్టు, నాకు ఒక 1 మినిట్ టైం అయినా ఇచ్చేటట్టు, నా అభ్యర్థనను వినేటట్టు నేను ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకని అప్పటికప్పుడు స్పాంటేనియస్గా అలా చేయడం జరిగింది. తలకిందులుగా ఒక 2 నిమిషాల పాటు తపస్సు చేశాను. అలాగైనా నా మురను వాళ్ళు ఆలకిస్తారన్న ఉద్దేశంతో. ఆలకించరా, పిలిచిరా తర్వాత? 2 నిమిషాల తర్వాత పిలిచి ఇదే ఫస్ట్ టైం మీరు రావడం అని మళ్ళీ చెప్పడం జరిగింది. 2 నిమిషాల తర్వాత లోపలికి నన్ను పిలిచారు. షో ఆఫ్ చేయకండి, మీరు ఇలా లోపలికి రండి అని చెప్పి వెళ్ళడం జరిగింది. నేను మీ సమయాన్ని వృధా చేసినందుకు సారీ అని చెప్తూనే లోపలికి వెళ్ళాను. గత 8 నెలలుగా నేను ఇలా తిరుగుతున్నాను మీ ఆఫీస్ చుట్టూ. మా నాన్నగారు, నేను మాకు రావాల్సిన 1 ఎకర్ ల్యాండ్ గురించి మేము తిరుగుతున్నాము. అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయడానికి మేము ఇబ్బంది పడుతున్నాము. దానికి ల్యాండ్ ప్రాహిబిటెడ్ అని ఉంది కాబట్టి అది క్లియర్ చేసుకోవడానికి 8 నెలలుగా తిరుగుతున్నాం మేడం అని చెప్పేసి మేము ఇప్పటివరకు పెట్టిన అభ్యర్థనలన్నింటినీ కూడా చూపించడం జరిగింది. దయచేసి అధికారులు తోడ్పాటు చేసి మాకు ఈ ఫైల్ ముందుకు జరిగేటట్టు చేసి మా జెన్యూన్ కేసుని, మాకు రావాల్సిన 1 ఎకర్ ల్యాండ్ని ప్రాహిబిటెడ్ నుంచి తీసేయవలసిందిగా, అలాగే ఇలా సమస్య ఉన్న చాలామంది కుమ్మరి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అదే చెప్పండి, ఆయన రాకుండా మమ్మల్ని కలవకుండా వచ్చిండు, ఏదో అడ్జస్ట్ అయిపోయింది. డైరెక్ట్గా వచ్చిండు. నేను లోపల ఇంకా ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఉన్నాడు. తర్వాత నేను చూసి వీళ్ళందరూ బయట నుంచి పిలుస్తుంటే నేను బయటకు వచ్చాను. వెంటనే ఒక 5-10 మినిట్స్ కూడా కాలేదనుకుంటా. రాగానే అక్కడ ఏంటని అడిగితే మేడం వస్తుంది, లోపలికి వస్తానన్నారు. అక్కడే చెప్పమన్నాను, బయటనే అందరి ముందే ఏంటో చెప్పమంటే చెప్పలేదు, లోపలికి వస్తాను అన్నాడు. లోపలికి వచ్చాడు. ఏంటి అంటే ప్రోహిబిటెడ్ ఇష్యూ మొత్తం అడిగాను. తను అంతా చెప్పేశాడు. నేను కూడా అన్నాను, అది సీలింగ్లో ఉంది కాబట్టి దాన్ని సర్వే చేయించి దాన్ని
దాని ప్రొసీజర్ ఏది ఉంటుందో అదంతా చూసి దాంట్లో నేను జెన్యున్గా ఉంటే చేసి పంపిస్తాను అని చెప్పాను. దానికి టైం పడుతుంది, వెంటనే అయితే చేయడానికి కుదరదు అంటే 8 months అయింది పెట్టి అంటే నేను వచ్చి 6 నెలలు అయింది. వచ్చినప్పటి నుంచి దాని ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. అది జరిగిన దాంట్లో ఇది మీది కూడా పంపిస్తాము. కాకపోతే అది కొంచెం లెంతీ ప్రొసీజర్ కాబట్టి టైం పడుతుంది. అంతవరకు కొంచెం మీరు ఓపిక పట్టండి. ఒక 20 రోజుల తర్వాత నేను ఏదైతే ప్రొసీజర్ మొదలు పెట్టానో నేను స్టార్ట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అని చెప్పి. ఉల్లింతల జయసుధ మంగళపల్లిలో 374 సర్వే నెంబర్లో మాకు 1 ఎకరా 20 గుంటలు మేము కొనుగోలు ద్వారా మాకు సంక్రమించింది 15 సంవత్సరాల క్రితం. దీంట్లో మాకు భూమిది అది కూడా వస్తుంది, పట్టా అయ్యింది, పాస్బుక్ ఉన్నది. మేము సాయిరెడ్డి అనే దాని దగ్గర తీసుకున్నాం. అయితే శివారెడ్డి దాని మీద 1 ఎకరా సీలింగ్ ఉందట. ఆ సీలింగ్ని మాకు సంక్రమింపజేసేటట్టుగా వాళ్ళు ఒకటి మాది ప్రొహిబిటెడ్ పెట్టింది. అది నిషేధించమని చెప్పేసి మేము ఒక 8 నెలల క్రితం ఈ ఎంఆర్ఓ గారికి అప్లై చేసాం. దాన్ని ఆమె పరిశీలించేటందుకు తీసుకున్నది. ఆ తర్వాత కదలిక లేదు ఆమె లోపల. ఆ తర్వాత అక్కడి నుంచి మేము ఆర్డీఓకి పోయినాం. ఆర్డీఓకు 6 నెలల కిందట ఇచ్చినాం, వాళ్ళ కదలిక లేదు. అటు నుంచి కలెక్టర్ పోయినాం, అక్కడ 4 నెలల క్రితం ఇచ్చినాం, అక్కడ కదలిక లేదు. అటు నుంచి సెక్రటరియట్ పోయినాం, అక్కడ 2 నెలల కిందట ఇచ్చినాం, అక్కడ కదలిక లేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి, మా బాబు నిరుద్యోగి ఉన్నాడు, పీజీ చేసిండు, గోల్డ్ మెడలిస్టు, అతను ఒక ఎంప్లాయ్మెంట్ అయ్యేటందుకు అని చెప్పేసి అక్కడ మా కులవృత్తి కుమ్మరితనం చేసుకోవడానికి, అంటే ఒక ఫ్రిడ్జు మట్టితోటి తయారు చేసేటటువంటి నైపుణ్యం ఉన్నదన్నమాట మా బాబుకు. అట్లాంటి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని తెచ్చుకోవడం కోసము మాకు శాంక్షన్ అయింది. అక్కడ పెట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ప్రాధేయపడ్డాం. ఇంతకు వాళ్ళు ఎప్పుడు పోయినా కానీ మా దృష్టికి మీరు రాలేదు, ఎప్పుడు మేము ఎప్పుడు కూడా ఇట్లాంటిది ఆలోచించలేదు, మేము ఇది ఇష్యూ చేసేయాల్సింది మా చేతిలో కాదు ఇది అని చెప్పేసి వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు. దానికోసం అని అతనికి ఎంప్లాయ్మెంట్ లేక ఇంట్లో వాళ్ళ అమ్మ కూడా ఇంత అన్నం పెట్టేటప్పుడు నొచ్చుకొని ఏం కష్టం చేసుకొని వస్తున్నావయ్యా నీకేం పెట్టినటువంటి కాలం వచ్చేసింది. దానికి నొచ్చుకొని ఏం చేసిండు, ఈరోజు ఎంఆర్ఓ ముంగట నిరసన చేసిండు. దీన్ని వాళ్ళు పరిశీలించి తొందరగా ఆ ప్రొహిబిటెడ్ నుంచి న్యాయంగా మాకు చెందింది నిషేధింపజేసి ఆయన వృత్తికి నైపుణ్యానికి కావలసిన అనుమతి ఇవ్వాల్సిందిగా మా ప్రార్థన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.